ఎత్తుగడలు వేయొచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం చేయాలనుకున్నోడికి మేలు చేయొచ్చు. మన తాబేదారులందరినీ బాగా పెంచి పోషించవచ్చు. ఇది పక్కా ప్లాన్తో, కొందరు అధికారుల సహకారంతో కొన్ని సంస్థలకు చట్ట విరుద్ధమైన ప్రయోజనాలు చేకూర్చినట్లుగా బట్ట బయలుపోయింది. మరి ఈ కేసు ఎందుకు బయటకు రావట్లేదు? ఆ తేదీల్లో జరిగిన లావాదేవీలన్నింటినీ కూడా తీయమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 2012 నుంచి అమల్లో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన చంద్రబాబు నాయుడు తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించిందని చెప్పంటారు. ఎందుకు ప్రివిలేజ్ ఫీజును తొలగించిందని అడుగుతున్నాం. కేవలం అస్మదీయులకు మేలు చేయటం కోసమే నువ్వు ఈ పని చేసేవని. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతో పాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపిస్తే ఆ రోజు క్యాబినెట్ జరుగుతుందండి. ఏమండి వింటున్నారండి? క్యాబినెట్ జరుగుతున్న కాలంలో ఆనాటి ఎక్సైజ్ కమిషనర్ నోట్ ఫైల్ పంపించాడు. ఏమండి, ఈ ప్రివిలేజ్ ఫీజును ఇంకా 10% పెంచాలి, ప్రభుత్వానికి ఇంకా లాభం రావాల్సిన ఆవశ్యకత ఉంది, వాళ్ళు విచ్చలవిడితనంగా దోచుకుంటున్నారు అని ఒక నోట్ ఫైల్ పంపిస్తే ఆ నోట్ ఫైల్ సాయంత్రానికి తిరగబడి పూర్తిగా ప్రివిలేజ్ ఫీజు రద్దు అని వచ్చేసిందండి. ఈ నేరం ఏమైపోయినట్టని అడుగుతున్నాం. ఎందుకింత నయవంచనని చెప్పి అడుగుతున్నాం. దీనిపై ఎందుకు క్యాబినెట్లో చర్చ జరగలేదని అడుగుతున్నాం. ప్రివిలేజ్ ఫీజును తొలగించాలనుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ప్రివిలేజ్ ఫీజు తగ్గించాలనుకుంటే అది క్యాబినెట్ మీటింగ్లో ఎందుకు పెట్టలేదు? తిరిగి మళ్ళీ నోట్ ఫైల్ కొత్తగా సృష్టించి అదే కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ కొత్త నోట్ ఫైల్ పంపించాడు, కాపీ టు PS టు సీఎం గారని. ఏమనండి? ఫీజు రద్దు. 2 వచ్చినాయి. నోట్ ఫైల్స్ ఎక్కడికి పోవండి. ప్రభుత్వం యొక్క రికార్డు నుంచి నోట్ ఫైల్స్ ఎక్కడికి పోవు. ఉదయం పూట ఫీజు పెంచమన్న కమిషనరు సాయంత్రానికి ఫీజు రద్దు అని ఎందుకు చెప్పాడో ఈ విషయం కూడా తేల్చమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2015 జూన్ 22 నాటి సాయంత్రానికి గుట్టుగా 218 జీవో. ఇప్పుడు నేను చెప్పిన కథ మొత్తానికి ఆధారం 218 జీవో. అంటే క్యాబినెట్కి తెలియకుండానే నిర్ణయం జరిగిపోయింది. అంతా క్యాబినెట్ మంత్రులు అనుకుంటుంటారు, అంతా మాకు తెలుసు, మేమందరం క్యాబినెట్ మంత్రులు. వాళ్ళకి ఏమీ తెలియదు. జరిగేదంతా 2-3 మధ్యలోనే జరిగిద్ది. అది ఇంట్లో జరిగిద్ది. ఆ నిర్ణయాలని క్యాబినెట్కి తెలియచ్చు, తెలియకపోవచ్చు అని సందర్భంగా నేను మనవి చేస్తూ, బార్లకు ప్రివిలేజ్ ఫీజును ఎందుకు రద్దు చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ హయాంలో. 9 సెప్టెంబర్ 2015 నాడు 9న వినతి పత్రం సమర్పించినట్టుగా చూపించి బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబర్ 1న అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. 2015 సెప్టెంబర్ 9న వినతి పత్రం సమర్పించినట్టుగా రికార్డులో చూపించారు. ఆయన ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికి కొత్త వినతి పత్రం వచ్చింది తగ్గించమని. బార్లకు ప్రివిలేజ్ ఫీజు తగ్గించమని బార్ల యజమానులు అడిగినట్లు వీరు తగ్గించినట్లు. ఇదంతా కూడా సిండికేట్లో అంతర్భాగమని, ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించిన సిండికేట్లో ఆనాటి 2014-19 కాలంలో పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఆ కమిషనర్లందరూ పూర్తిగా దీనిలో నిమగ్నమై ఉన్నారని, ఇలాంటి చర్యలు మనకు చెప్పకనే చెబుతున్నాయని మీ మధ్యలో సుస్పష్టం చేతూ బార్ల యజమానుల పేరిట లేఖలు సృష్టించి దగా చేసినట్టుగా సిఐడి గుర్తించింది కాబట్టే కేసు నమోదైంది. దీనిపై సిఐడి ఆధారాలు సేకరించిన ఎఫ్ఐఆర్ నమోదైనా మరి ఈ కేసు ఎందుకు ముందుకు నడవట్లేదు? దీనిపై సమాధానం ఎవరు చెప్పాలి? గత ఏడాది 12న అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెరిచి రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కక్ష సాధింపు అధికార దుర్వినియోగం ప్రారంభించాడు. ఆనాటి ఆ కేసుని తుంగలో దొక్కటం కోసం, ఆనాటి అక్రమాలన్నిటి ప్రజల్లో మైండ్లో నుంచి తీసివేయటం కోసం, తాను తప్పుని కప్పిపుచ్చుకునే దానికి ఈ రోజున కొత్త పన్నాగాలకి తెరలేపారు. కొత్త విన్యాసాలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 12 రోజులు గడవక ముందే జూన్ 24వ తేదీన 12 రోజులకే
ఏ పరిపాలకుడైనా తను ఇచ్చిన హామీల మీదనో తను చేయాలనుకున్న మేళ్ల మీదనో తన ప్రభుత్వం ఎలా పనిచేయాలనే విధానాల మీద ఆలోచించాల్సిన చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా 12 రోజులకే తన పాత కేసు ఏదైతే నమోదై సిఐడి నమోదు చేసిందో దానికి కౌంటర్గా ఏం చేయొచ్చు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే ఆ కేసుని అలా కప్పిపుచ్చేసి ఓ కొత్త పన్నాగానికి తెరలేపుతూ ఈ రోజున అక్రమాలు జరిగాయని ఒక తప్పుడు కేసు నమోదు చేయించారు. ఇందులో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డిని నిందితుడిగా చూపించారు. ఆయనేమో కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం 4 కేసులు నమోదు చేసింది. 4ట్లో వాసుదేవ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. వాసుదేవ రెడ్డి మీద కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. మొత్తం 4 కేసులు పెట్టింది. 12 రోజులకు 4టికి 4 బెయిల్ వచ్చింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత విచిత్రంగా ప్రభుత్వం యొక్క పెద్దల ఆదేశాలతో సిఐడి అక్టోబరు 2024లో మరో కేసు నమోదు చేసింది. బెదిరించారో భయపెట్టారో వాసుదేవరెడ్డిని మరి లోబర్చుకున్నారో ఆయన దగ్గర నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారో మాకైతే తెలియదు. కానీ వాసుదేవరెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులకి వారిని రిలీవ్ చేసేసారు. దీని అంతటిని బట్టి మనం ఏం చెప్పుకుందాం? వాసుదేవరెడ్డి అక్కడ మీరు పెట్టిన 4 కేసులో నిందితుడైనటువంటి ఆయన ఎందుకు రిలీవ్ చేయబడ్డాడు? ఆయన ఏమని మీరు లోబర్చుకున్నారు? ఏమని రాపించుకొని సంతకాలు పెట్టించుకున్నారు? తద్వారా ఆయనకి మీరు ఇచ్చిన ఫలితం ఏమిటి? ప్రజలకు చెప్పండి. వాసుదేవరెడ్డితో సహా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్లో ఉన్న మరికొందరు సిబ్బందిని కూడా భయపెట్టి చిన్న వాళ్ళండి. ఎవరండి? డిటిపి ఆపరేటరు సుధాకర్ గారు, చిన్న ఉద్యోగులు, డిటిపి ఆపరేటరు సత్యప్రసాద్ అనే మరో చిన్న పూర్వపు ఉద్యోగి, వీళ్ళందరితో ఇదే తరహాలో సిఐడి అధికారులు వేధించి వాళ్ళతో దిగువ స్థాయిలో పనిచేసే వాళ్ళందరితోనూ తిరిగి వాంగ్మూలాలు తీసుకుంటే ఈ వాంగ్మూలాలకి ఏమైనా విలువ ఉంటాయండి? అసలు ఏమైనా అర్థం ఉందండి? మీరు పెట్టిన కేసులకి మీరే కేంద్ర సర్వీసులకు పంపించే విధంగా రిలీవ్ చేస్తున్నారంటే ఈ రోజున సత్యప్రసాద్ తరహాలోనే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో చిన్న మహిళ ఆవిడను అక్రమంగా బంధించి ఆమె చేత 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం తీసుకున్నారు. వీటన్నిటిలో వాళ్ళ లక్ష్యం వాళ్ళకు కావాల్సిన పేర్లను నమోదు చేయించుకోవటం కోసం, వాళ్ళు అనుకున్న పేర్లు ఆమెతో చెప్పించుకోవటం కోసం. ఓ డిటిపి ఆపరేటరు, ఓ పూర్వపు ఉద్యోగి, ఓ చిన్న మహిళ, వీళ్ళంటి సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు పెట్టుకొని కక్ష సాధింపు రాజకీయాలకు మీరు తెరలేపారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ సాక్ష్యాలన్నిటినీ తీసుకొచ్చి మీరు చేయాలనుకుంటుంది ఏముంది? చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయటం, చంద్రబాబు నాయుడు ప్లాన్ని మీరు అమలుపరచడం. అధికారులారా, ఉన్నతమైన ఉద్యోగస్తులారా, బాగా కష్టపడి చదువుకొని పైకొచ్చిన వారా, మీరు దయచేసి మీరు బాగా మనస్ఫూర్తిగా మీ గుండె మీద చేసుకొని మీరు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఇది తిరిగి మళ్ళీ ఏ పరిణామాలకి తావు తీసిద్దో, ఎటువైపు వెళ్తుందో, ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో, అధికారం వస్తే ఏమైనా చేయొచ్చని మీరు ఏమని చూపిస్తున్నారో, అధికారమే పరమావధిగా మేము ఎలా పనిచేయాలో మాకు లక్ష్యాన్ని మీరు ఎలా నేర్పిస్తున్నారో అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మీ లక్ష్యంలో ఈ రోజున మీరు చిట్ట చివరికి ఆ ప్రయాణంలో మీరు వస్తూ ఎక్కడికి వచ్చారండి? పెద్దిరెడ్డి గారి కుటుంబం దగ్గరికి వచ్చారు. అసలు పెద్దిరెడ్డి గారికి ఎక్సైజ్ శాఖ ఏమైనా సంబంధం ఉందా? వారి కుమారుడైన మిథున్ రెడ్డి గారు ఎంతో వినమ్రంగా, ఎంతో వినయంగా, తన తండ్రి ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన ఓ యువకుడిగా, ఓ పార్లమెంటేరియన్గా, ఓ క్రమశిక్షణ కలిగిన పార్లమెంటేరియన్గా, ఏ ఒక్క రోజు ఒక్క తప్పుడు కూడా వ్యవహారం చేయని ఓ నిబద్ధత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారిని మా ఫ్లోర్ లీడర్గా పనిచేశాడు, ప్యానల్ స్పీకర్గా పనిచేశాడు, ఏ ఒక్క రోజు ఒక్క మచ్చ లేకుండా పనిచేసిన అలాంటి వ్యక్తిని మీరు అభాస్పాలు చేయాలని, అతని యొక్క వ్యక్తిత్వ హననం చేయాలని, పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని తాకేనని అనిపించుకోవాలని, మీకు పెద్దిరెడ్డి గారి కుటుంబానికి చిత్తూరు జిల్లాలో ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయ వైరం ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? యూనివర్సిటీ స్థాయి నుంచి మీకు
చంద్రబాబు నాయుడు గారికి, పెద్దిరెడ్డి గారికి స్టూడెంట్ రాజకీయాల నుంచి పోటాపోటీ రాజకీయాలు జరిగినవని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? మిమ్మల్ని స్టూడెంట్ ఎన్నికలలో పెద్దిరెడ్డి గారు తుక్కుగా ఓడించారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదా? ప్రజాక్షేత్రంలో ఎంపీటీసీ ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఎన్నికలైనా నిన్ను అనేక మార్లు ఓడించిన చరిత్ర పెద్దిరెడ్డి గారికి లేదా? చిత్తూరు జిల్లాలో ఆయన వారసుడైన మిథున్ రెడ్డిని ఈ రోజున మీ వారసుడైన లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి తప్పుడు కేసులు బనాయిస్తుంటే ఈ రాష్ట్రం గొడ్డుపోయిందని చెప్పి అడుగుతున్నాం. అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రజల్లో ఉండవలసిన ప్రజాప్రతినిధులు ప్రజల అధికారం ఇస్తే నీ రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం చేయటం, వాళ్ళని ఆనదొక్కాలని చూడటం, రాజకీయంగా మీరు వారి మీద పై చేయి సాధించాలని చూడటం మీ అవివేకం అని చెప్పంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్, మీరు రండి, ఎన్నికలలో గెలవండి, పెద్దిరెడ్డి గారి మీద గెలవండి, మిథున్ రెడ్డి మీద గారు గెలవండి, గెలిచి చూపించండి. ఏమండి 11 మంది గెలిస్తే ఆ 11 మందిలో పెద్దిరెడ్డి ఉన్నాడండి. 3 ఎంపీలు గెలిస్తే ఆ 3లో మిథున్ రెడ్డి ఉన్నాడండి. ఏమండి మీ కక్ష? ఎందుకండి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఇలా అబాస్పాలు చేయటం ద్వారా మీరేమీ గెలుపు సాధించలేని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.